మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇంతవరకు మీకు ఎవ్వరూ చెప్పని సీక్రెట్ రెసిపీ హోటల్ స్టైల్ రవ్వ దోశ. రవ్వ దోశ హోటల్లో తింటే భలే టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది కదా. మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా సూపర్ టేస్టీగా ఉండటానికి ఎలా తయారు చేసుకోవాలి, అసలు పిండి ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. వెడల్పాటి బౌల్ని తీసుకోండి. అరకప్పు మాత్రమే మైదా పిండిని తీసుకోండి. ఏ కప్పుతో అయితే మీరు అరకప్పు మైదా పిండి తీసుకున్నారో దాంతో ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వని కూడా తీసుకోండి. సూజీ అని కూడా అంటారు, ఉప్మా రవ్వ అండి. అలాగే దీని మొత్తానికి సరిపడా ఒక స్పూను ఉప్పుని, అలాగే ఒక స్పూను జీలకర్రని, అలాగే ఏదైతే కప్పుతో మనం రవ్వల్ని కొలుచుకున్నామో ఒక కప్పు పెరుగుని కానీ మజ్జిగని కానీ వేసుకోవచ్చు. కొంచెం లైట్గా పులిసిన పెరుగు అయితే రవ్వ దోశ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని, దోశల పిండి కన్నా చాలా పలుచగా ఉండాలి రవ్వ దోశకి. ఎంతైతే పిండి పలుచగా ఉంటుందో అంత క్రిస్పీగా సూపర్గా దోశలు వస్తాయి. నాకు ఈ గిన్నె సరిపోలేదండి, అందుకని నేను గిన్నెని మార్చుకున్నాను. ఈ రవ్వ మొత్తాన్ని, నీళ్ళని అన్నీ కూడా దీంట్లోకి వేస్తున్నాను. రవ్వ దోశ పిండి మనం గెరెటతో కన్నా చేతులతో కలుపుకుంటే బాగా కలుస్తుంది. నేను ఒకసారి చేత్తో కలిపిన తర్వాత ఇలాగ గెరెటతో కలుపుతున్నాను. పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చూపిస్తాను. అలాగే అన్ని దోశలకి మనం గెరెటతో వేసుకుంటాం కదా, రవ్వ దోశకి అలా వేయకూడదండి. ఏదైనా చిన్న టీ గ్లాస్ని తీసుకొని టీ గ్లాస్ తోటి రవ్వ దోశ వేయాలి. ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు వేసే ప్రతి దోశకి కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ పిండిని 1-2 సార్లు కలుపుకొని వేసుకోవాలి. ఎందుకంటే పిండి అంతా కూడా అడుగున ఉంటుంది కాబట్టి. మనం పిండిని కలిపేసుకున్నాం కదా, దోశ ఎలా వేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఈ దోశలోకి వీటిని గనక వేసామంటే అద్భుతంగా ఉంటుందండి. కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన క్యారెట్ తురుము, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే పల్లీలు కానీ జీడిపప్పులు కానీ వేటినైనా వేసుకోవచ్చు. వీటిని వేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇలాగా ప్లేట్లో ముందుగా మనం తీసుకున్న ఈ గ్లాస్ని పెట్టుకోండి, పిండిలో వేసేయకుండా. రవ్వ దోశలు చాలా ఈజీగా పెనానికి అతుక్కోకుండా రావటానికి ఇక్కడ నేను ఒక అర ఉల్లిపాయని తీసుకొని సొగానికి కట్ చేసి ముందుగా దోశ పెనం మొత్తం కూడా 2-3 నిమిషాల పాటు రుద్దండి. అలాగ రుద్దటం వలన మనకి దోశ అనేది అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో ఉల్లిపాయలు లేకపోతే ఈ ప్లేస్లో మీరు బంగాళదుంపనైనా వేసి రుద్దచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టేసుకుందాము. ముందుగా పిండిలో వీటన్నిటిని కలపట్లేదండి, ఇలాగ దోశ పెనం మీద వేసుకొని చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేస్తున్నాను. తర్వాత కొబ్బరి తురుముని కూడా మనం తయారు చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇలాగ చల్లేసాను. దాని తర్వాత క్యారెట్ తురుముని కూడా పెనం మీదే చల్లండి. తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం తురుము అన్నీ గనక వేసి ఈ రవ్వ దోశ పోస్తే ఉంటుందండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఎవరికి ఏ రవ్వ దోశ తింటం ఇష్టమైతే వాళ్ళకి ఆ రవ్వ దోశ వేసివ్వండి, చాలా ఇంప్రెస్ అవుతారు, బాగా నచ్చుతుంది కూడా. చివరిగా ఇక్కడ నేను కొన్ని పల్లీలను కూడా వేశాను. మీరు కావాలంటే జీడిపప్పుల్ని కూడా చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని కూడా వేసుకోవచ్చు. ముందుగా నేను చెప్పినట్టుగా పిండి మొత్తాన్ని కూడా కలిపిన తర్వాత పెనం చుట్టూతా ఫస్ట్ వేయాలండి. ఇలాగ పల్చగా మనకి దోశ అంతా కూడా కాలిన తర్వాత ఇలాగ పల్చగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ దోశకి రౌండ్ షేప్ ఏమీ రావాల్సిన అవసరం లేదు. షేప్ ఏదైనా కానీ దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా అంచుల వెమ్మటి మొత్తం కాలిన తర్వాత కొంచెం నూనె వేసుకొని హై ఫ్లేమ్లోనే సూపర్ క్రిస్పీగా అయ్యేదాకా ఈ దోశని కాలనిద్దాము. చూడండి ఎంత పల్చగా, ఎంత క్రిస్పీగా కాలిందో. చాలా మందికి రవ్వ దోశ పెనానికి అతుక్కుపోతూ ఉంటుంది, అస్సలకి తీయటానికి కూడా రాదు. కానీ నేను చెప్పిన మెజర్మెంట్స్ పాటిస్తూ నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలని చేస్తే గనక
పెళ్ళి అయిన కొత్త పెళ్లి కూతుర్లకు కూడా రవ్వ దోశ వేయటం చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఇలాగా మొత్తం పెనం నుంచి రిమూవ్ చేసేసి మధ్యలోకి మడత పెట్టి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవటమే. ఎక్కడా కూడా దోశ విరగదు, ఎర్రగా భలే రుచిగా కరకరలాడుతూ వస్తుందండి. నేను చెప్తున్నాను కదా, కనీసం ఒక్కొక్కళ్ళు 4 నుంచి 5 రవ్వ దోశలు తింటారు. అంత రుచిగా ఉంటుంది, సూపర్ గా ఉంటుందండి. ఏ హోటల్ వాళ్ళు చెప్పని సీక్రెట్ చిట్కాలు ఈ వీడియోలో మీకు నేను చెప్పేశాను. ప్రతి చిట్కాని కూడా పర్ఫెక్ట్ గా ఫాలో అయిపోండి. చివరిగా దీంట్లోకి కొబ్బరి చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది. కొబ్బరి చట్నీ చేసుకోవటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. నా వీడియో నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయటం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.